ఎవ్రీవన్ వెల్కమ్ టు ది వైస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో టుడే డేట్ వచ్చేసి 21st. సో నేను వీడియోలో అయితే ఏప్రిల్ 17th వీడియో అయితే అప్లోడ్ చేశాను. అండ్ 18th అండ్ 19th 20 కూడా 3 డేస్ అయితే ఎంట్రీ, ఐ మీన్ 18th 19th ఎంట్రీస్ రాలేదు. అండ్ 20 అయితే ఎంట్రీ అయితే వచ్చింది, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనకి 18th మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే టాప్లో చూడండి, ఏప్రిల్ 18th అని టెలిగ్రామ్లో అయితే ఉంది. సో ఏప్రిల్ 18th నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను 8:05 ఏఎంకి. బట్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను నో సెకండ్ ఎంట్రీ అని కూడా. బట్ 10:15 ఏఎంకి అయితే క్యాన్సిల్ ఎంట్రీ అయితే నేను మెసేజ్ చేశాను అండ్ వెయిట్ ఫర్ ది న్యూ ఎంట్రీ అని పెట్టాను. సో 18th అయితే కంప్లీట్గా మనకి ఎంట్రీస్ అనేటివి లేవు. సో అందుకని చెప్పేసి నేను ఎంట్రీ తీసుకోలేదు, గ్రూప్లో కూడా ఎటువంటి న్యూ ఎంట్రీ అయితే నేనైతే పోస్ట్ చేయలేదు. అండ్ సో ఇలా నేను జస్ట్ అనాలిసిస్ చేసి ఇలా అయితే గ్రూప్లో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, జస్ట్ లైక్ అజంప్షన్స్ లాగా. సో అది కూడా మీరు చూసారు అంటే సేమ్ అలాగే మనకి మార్కెట్ అయితే ఫాల్ అయితే అయింది. ఇది ప్రీవియస్గా పోస్ట్ చేసింది అండ్ ఇది ఆ తర్వాత సో సేమ్ ఛానల్ ప్యాటర్న్ బ్రేక్ చేసి అండ్ డౌన్ సైడ్కి అయితే పోతూ ఉంది. సో ఓవరాల్గా మనకి 18th నో ఎంట్రీ అండ్ 19థ్కి వచ్చారు అంటే క్లియర్గా మెన్షన్ చేశాను. ఐ డిడెంట్ గెట్ ప్రాపర్ సెటప్ గైస్, రేంజ్ 200-300 రేంజ్లోనే ఉంది, మ్యాక్సిమం విల్ సీ నెక్స్ట్ డే అని. సో 18th అండ్ 19th మనకైతే ఎటువంటి ఎంట్రీస్ అయితే లేవు. సో మార్కెట్ అనేది 200-300 రేంజ్లోనే ఉండింది. సో ఇన్ కేస్ 1:1 అయితే మనకి ఛాన్స్ ఉంది, బట్ దట్ టు మనకి 200-300 పాయింట్స్ ఇచ్చేలాగే ఉన్నాయి. సో మనం కానీ ఎంటర్ అయితే మ్యాక్సిమం ఛార్జెస్కే పోతుంది. సో నేను అందుకని చెప్పేసి రిస్క్ రివార్డ్ రేషియో నా సెటప్ అయితే అలో చేయలేదు, సో తీసుకోమని. సో అందుకని చెప్పేసి నేను ఎటువంటి ఎంట్రీస్ అయితే తీసుకోలేదు. అండ్ కమింగ్ టు 20 అంటే నిన్న 12:03 పిఎంకి అయితే నేను పోస్ట్ చేశాను. సో క్లియర్గా బ్లూ లైన్ అనేది ఎంట్రీ, రెడ్ లైన్ అనేది ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది మన టార్గెట్ అని. సో మీరు టైం చూసారంటే 12:03 పిఎంకి అయితే నేనైతే పోస్ట్ చేశాను. క్లియర్గా కింద కూడా సెకండ్ ఎంట్రీ నాట్ ప్రెజెంట్ అని అయితే మెన్షన్ చేశాను. సో ఆ తర్వాత 19 పిఎంకి 1000 పాయింట్స్ తీయాలి లేదా ఎస్ఎల్ ఇవ్వాలి అంతే అని అయితే క్లియర్గా మెన్షన్ చేశాను. ఎందుకంటే ఆ ఎంట్రీ సెటప్ అనేది పర్ఫెక్ట్ సెటప్ అనమాట. సో ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ ఇచ్చాము 12:03 పిఎంకి. అసలు ఆ జోన్ చూసారు అంటే అసలు హైలైట్ రిస్క్ రివార్డ్ రేషియో అనమాట. సో ఓవరాల్గా ఒక 157 పాయింట్స్ అయితే ఎస్ఎల్ ఇవ్వాలి ఇన్ కేస్ మనకి ఎస్ఎల్ హిట్ అయితే. బట్ టార్గెట్ హిట్ అయితే మాత్రం 1000 పాయింట్స్ అయితే మనకు వస్తుంది. సో ఆ రిస్క్ రివార్డ్ రేషియో అనేది 1:6 అనమాట. సో అందుకే క్లియర్గా చెప్పాను 1000 పాయింట్స్ తీయాలి లేదా ఎస్ఎల్ ఇవ్వాలి అని. సో ఆ తర్వాత గ్రూప్ మెంబర్స్ కొంతమంది ఎంటర్ అయితే అవ్వలేదు డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల. అండ్ 2:45 పిఎంకి ఇంకో మెసేజ్ పెట్టాను 500 పాయింట్స్ ఫాలన్ అండ్ మోర్ 500 పాయింట్స్ ఆర్ వెయిటింగ్ అని. అండ్ చూసారు అంటే 4:27 పిఎంకి మనకైతే టార్గెట్ అయితే హిట్ అయింది. సో క్లియర్గా అయితే మెన్షన్ చేశాను జస్ట్ 158 పాయింట్స్ రిస్క్తో 1000 పాయింట్స్ టార్గెట్ హిట్ అని. ఈ రిస్క్ రివార్డ్ అనేది 1:6 అనమాట. సో క్లియర్గా మెన్షన్ చేశాను ఆల్వేస్ వీ హ్యావ్ టు ఫాలో అవర్ సెటప్స్ అండ్ బిలీవ్ ఇన్ దెమ్ అని. సో ఎందుకు అలా పెట్టానో ఇప్పుడు చెప్తాను. సో మీరు చూసారు అంటే 15th డేట్ సెకండ్ ఎంట్రీ నుంచి అప్ టు 17th సెకండ్ ఎంట్రీ వరకు కంటిన్యూస్ లాసెస్ అనమాట. సో ఓవరాల్గా మనకి 5 టైమ్స్ లాస్ అయితే హిట్ అయింది. ఇప్పుడు 15th సెకండ్ ఎంట్రీ నుంచి 17th సెకండ్ ఎంట్రీ వరకు. సో ఓవరాల్గా 5 టైమ్స్ స్ట్రీక్లో లాస్ అయితే అయ్యాం మనం. సో ఈ 5 ఎంట్రీస్ చూసారంటే 265, 237, 237, 251, 251 ఇలాగైతే మనకైతే ఎస్ఎల్ అయితే హిట్ అయింది. సో మీరు నా ప్రీవియస్ మెసేజ్ ఐ మీన్ వీడియోస్ అయితే అబ్జర్వ్ చేసి ఉంటే క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. ఇన్ కేస్ నాకు ఇంకా 12 డేస్ అయితే ఉంది, ఈ 12 డేస్లో నాకు 3 ఎంట్రీస్ టార్గెట్ హిట్ అయినా చాలు, నేను ఈ మంత్ ఎండ్ ప్రాఫిటబుల్గానే క్లోజ్ చేస్తాను అని. ఎందుకు అని ఇప్పుడు చెప్తాను చూడండి. కంటిన్యూస్గా 5 టైమ్స్ అయితే ఎస్ఎల్ హిట్ అయింది, ఓకే కదా. బట్ 5 టైమ్స్ మనకి ఎస్ఎల్ హిట్ అయినప్పుడు
ఎన్ని పాయింట్స్ ఇచ్చామనేదే మ్యాటర్ అనమాట. సో, నేను ఆల్వేస్ ఎవ్రీ టైమ్ చెప్పేదేంది అంటే తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోండి. మార్కెట్ ఎస్ఎల్ ఇచ్చేటప్పుడు మాత్రం తక్కువ ఇవ్వండి అని. సో, అదే మనమైతే చేస్తున్నాము. అదే ఫాలో అయితే అవుతున్నాము. సో, ఎస్ఎల్ ఇచ్చినప్పుడు మాత్రం 200, 300 రేంజ్‌లోనే ఇచ్చాము. సో, 20,000 పాయింట్స్ గ్రీన్ కలర్‌లో మీరు చూడొచ్చు 1000 పాయింట్స్ అని. సో, ఆల్మోస్ట్ 5 టైమ్స్ లాస్‌ని ఒక్క టార్గెట్ అయితే స్మాష్ అయితే చేసేసింది. సో, నేనదే బిలీవ్ చేస్తాను. రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్ అనేటివి మీకు గానీ బాగుంటే, మీకు ఎన్ని లాసెస్ వచ్చినా కూడా ధైర్యంగా ఇంకో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో, నేనందుకే 50 క్యాపిటల్‌తో రాండి అంటాను. ఎందుకు అంటే 50 క్యాపిటల్ ఎందుకు అంటే 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్ లాస్ అయినా కూడా ధైర్యంగా మళ్ళీ ఇంకో ఎంట్రీ పెట్టాలి అంటే క్యాపిటల్ ఉంటేనే మనం పెట్టగలుగుతాము. సో, నేనందుకే 50,000తో రమ్మంటాను. 20,000తో కూడా చేయొచ్చు లెవరేజ్ ఎక్కువ పెట్టుకొని. బట్ అలా వద్దు. మనం ట్రేడింగ్ అనేది పీస్‌గా చేయాలి. అందుకని చెప్పేసి 50,000తోనే రమ్మంటాను. సో, ఇక చూసారు అంటే ఆహ్, డి కాలమ్‌లో 3792, 21 అని ఉంది. సో, 3792 అనేటివి ఓవరాల్ ప్రాఫిటబుల్ పాయింట్స్. 21 అనేది ఓవరాల్ ఎంట్రీస్ వి హావ్ టేకెన్ దిస్ మంత్ అని. సో, ఆ తర్వాత కొంచెం గ్రూప్‌లో డిస్కషన్ అయితే అయింది. సో, ఇది కింద క్లియర్‌గా మెన్షన్ చేశాను. వన్ సింగిల్ హిట్ టార్గెట్ హిట్ స్మాష్డ్ 5 కంటిన్యూయస్ లాసెస్ అని. రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ అంతే ఇది అని అయితే క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. సో, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఈవెన్ దో 5 టైమ్స్ కంటిన్యూయస్‌గా నాకు లాస్ హిట్ అయినా, సిక్స్త్ టైమ్ నేను ధైర్యంగా ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే నా సెటప్ మీద నాకు నమ్మకం. మోర్ ఓవర్ నా సెటప్ మీద కన్నా నా రిస్క్ రివార్డ్ రేషియో మీద నాకు నమ్మకం. సో, ఇంకా మనకి ఒక 10 డేస్ ఏమో ఉంది అనుకుంటా. 10 ఆర్ 9 డేస్. సో, ఈ 9 డేస్‌లో ఒక 2 టార్గెట్స్ హిట్ అయినా చాలు నాకు. రిమైనింగ్ అన్ని డేస్ లాస్ వచ్చినా పర్లేదు. నేనైతే మంత్ ఎండ్ అయితే ప్రాఫిటబుల్‌గానే క్లోజ్ చేస్తాను. సో, ఈ రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్ మీకు అర్థం కావాలి అన్నా, లేదు మీరు ఎంట్రీస్ తీసుకోవాలి అనుకున్నా, నా నుంచి టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో, లింక్ అనేది ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. లేదా ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో, సబ్స్క్రైబ్ అయితే చేయండి నచ్చితే. అండ్ ఎవరైనా లాస్ అవుతున్నా, లేదా మీరు లాస్ అవుతున్నా ఒక్కసారి వచ్చి టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయండి. సో, మీకు ఓకే అనుకుంటేనే జాయిన్ అవ్వండి. లేదనుకుంటే అన్‌ఫాలో అయిపోండి. నో వరీస్. సో, నేను నా సైడ్ నుంచి అయితే ఎఫర్ట్స్ పెట్టి యూట్యూబ్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. ఈవెన్ దో నాకు టైం లేకుండా కూడా. యాక్చువల్‌గా ఈ వీడియో నేను యెస్టర్‌డే రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఎందుకంటే యెస్టర్‌డేనే మనకి ఎంట్రీ ఇచ్చింది. బట్ యెస్టర్‌డే నాకు కొంచెం బిజీగా ఉన్నాను. సో, అందుకే టుడే అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, టుడే డేట్ వచ్చేసి 21 అనమాట. మనకింకా ఎటువంటి ఎంట్రీస్ అయితే పడలేదు. సో, అందుకే గ్రూప్‌లో అయితే పోస్ట్ చేయలేదు. యాహ్! దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఇంకా ట్రేడింగ్‌లో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఇండియన్ మార్కెట్స్‌లో ఇబ్బంది పడుతూ ఉన్నా, బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లోకి రండి. మన దగ్గర ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్ ఉన్నాయి. సో, మనం గెలుద్దాం. అందరం గెలుద్దాం. థాంక్ యూ గైస్.